మేమందరం కూడా ధర్మేంద్ర ప్రధాని గారిని కలవడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాని గారిని కలిసి ఇది 1969లో ఆనాడు 369 మంది ముక్కుపచ్చలని ముద్దుబిడ్డలు తెలంగాణ కోసం పోరాటం చేస్తే ఆనాటి ప్రభుత్వం తెలంగాణ ఇవ్వకుండా ఇక్కడ అనేక గ్యారంటీల్లో భాగంగా సెంట్రల్ విశ్వవిద్యాలయాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆనాడు దాదాపుగా 2300 నుంచి 2500 ఎకరాలలో ఆనాడు రిమోట్ ప్రాంతంలో దీన్ని అలకేట్ చేస్తే గొప్ప విశ్వవిద్యాలయంగా ఇవాళ వర్ధిల్లుతూ ఉంది. ఇంతకుముందు మా గౌరవ పార్లమెంట్ సభ్యులు చెప్పినట్టుగా కేవలం అమ్ముకొని ఢిల్లీకి కప్పం కట్టేటువంటి నీచమైన ప్రయత్నం ఏ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుందో దీన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఆనాడు కేసు గెలిచినప్పటికి కూడా ఆనాడు సుప్రీంకోర్టులో కేసు గెలిచింది కూడా ఇది విశ్వవిద్యాలయానికి సంబంధించిన భూమి, పర్యావరణం దెబ్బతినే ఆస్కారం ఉంది. ఇంతకుముందు మామూలు చెప్పినట్టుగా 700 పైచిలకు స్పీసీస్ అలా జీవనం కొనసాగిస్తూ ఉన్నాయి. అక్కడ మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఆస్కారం ఉందని చెప్పి ఆనాడు వాదిస్తే సుప్రీంకోర్టు ఇవాళ విశ్వవిద్యాలయ భూమిని ఎవరికి దారదత్తం చేయొద్దని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ 400 ఎకరాలలో అక్కడున్న జింకలను చంపి, అక్కడున్న నెమళ్ళను చంపి, అక్కడున్న మెడిసినల్ ప్లాంట్స్ని కూడా పీకేసి ఇవాళ కాంక్రీట్ జంగల్ లాగా చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. హైదరాబాద్ విశ్వవిద్యాలయం కూడా గొప్పతనాన్ని రాబోయే కాలంలో ఇంకా కొన్ని వేల మందికి జ్ఞానం అందించేటువంటి విశ్వవిద్యాలయంగా ఎదగకూడదని, అది ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయంగా చేసే ఆస్కారం ఉండకూడదని చెప్పి ఏ కుట్ర అయితే చేస్తుందో దీన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుంది. దీన్ని ఆపుతారని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ మేము ధర్మేంద్ర ప్రధాని గారిని మాత్రమే కలిసినాం. రేపు తప్పకుండా ఇవాళ పర్యావరణ మంత్రిత్వ శాఖను కూడా కలుస్తాం. దీని మీద నివేదిక ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల అమలు కోసం భూములు అమ్మట్లే అని చెప్పి మా పార్లమెంట్ సభ్యులు చెప్పారు. అది అక్షరాల సత్యం. ఇవాళ 40,000 కోట్లు, 400 ఎకరాల భూమి విలువ 40,000 కోట్ల రూపాయలు, 40,000 కోట్ల రూపాయల భూముల్ని ఇలా అమ్మి కప్పం కట్టి తెలంగాణ ప్రజల కళ్ళల్లో మట్టి కొడతా అంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ మా ఎమ్మెల్యేలు ఆ ప్రాంతాన్ని సందర్శిస్తామని చెప్పి పోతా ఉంటే హౌస్ అరెస్టేషన్లో అర్ధరాత్రి పూట దొంగల్లాగా అక్కడున్న విద్యార్థులంతా కూడా ఉద్యమాలు చేస్తూ ఉంటే గొడ్లను కొట్టినట్టు కొట్టడమే కాకుండా ఎంటికలు బట్టి మహిళా విద్యార్థులను కూడా చూడకుండా ఇవాళ ఈడ్చుకపోయే పరిస్థితి. వాళ్ళను హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళను పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు, కేసులు పెట్టి జైలుకు పంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నీ కేసులు, నీ అరెస్టులు విద్యార్థుల యొక్క శక్తిని ఆపలేవు. వాళ్ళకు తోడుగా అండగా భారతీయ జనతా పార్టీ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గారు మాకు మాట ఇచ్చిండు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది జరగకుండా ఈరోజే ముఖ్యమంత్రికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరం రాస్తా అని చెప్పిండు. ఖచ్చితంగా దానికోసం భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులుగా రేపు పార్లమెంట్లో కూడా ప్రస్తావించే ప్రయత్నం చేస్తాం. అర్జెంట్ మోషన్లో కూడా పాల్గొనే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మా విద్యార్థులని హింసిస్తున్న, మా విద్యార్థులనే కేసు పెడుతున్న దానికి మేము పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. ఈ పోలీసులు, ఈ బుల్డోజర్లు తక్షణమే ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఈ భూమి 2004లో వేరే కంపెనీకి దారిదత్తం చేసిందన్నాడు. ఆనాడు కూడా వ్యతిరేకత వచ్చింది. దాన్ని వెంటనే 2006లో రద్దు చేసుకున్నది. ఏ 400 ఎకరాల భూములు అయితే ఐఎంజీ కోసం ఇచ్చిండ్రో దాన్ని ఆనాటి ప్రభుత్వమే 2006లో రద్దు చేసుకున్నది. రద్దు చేసిన తర్వాత వాళ్ళు కోర్టుకు పోయినరు. దాదాపు 20 సంవత్సరాల సుదీర్ఘ న్యాయ పోరాటంలో ఆ భూమి సెంట్రల్ యూనివర్సిటీ మాత్రమే అని చెప్పి, పర్యావరణం దెబ్బతింటుందని చెప్పి ఇలా అమ్ముకోవడం కోసం తీర్పు రాలే, విశ్వవిద్యాలయ భూములు కాపాడమని చెప్పి మాత్రమే తీర్పు వచ్చింది. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డికి ఇంతకుముందు మా ఎంపీలు చెప్పినట్టుగా
కొంచెం ఆలోచించి మెదడుతో ఆలోచించి పనిచేయాలని చెప్పి కోరుతున్నా. దాదాపు 534 ఎకరాలు 2004లో ఎస్సీయూనే ప్రభుత్వానికి స్వాధీనపరిచినట్లుగా డాక్యుమెంట్ కూడా గవర్నమెంట్ బయటపెట్టింది. నా దగ్గర వాళ్ళు రిలీజ్ చేసే మొత్తం డాక్యుమెంట్స్ ఉన్నాయి. టైటిల్ ఒకటి, అక్కడ ఎన్వైరన్మెంట్ ఇష్యూ వస్తుంది, అక్కడ వైల్డ్ లైఫ్ ఇష్యూ వస్తుంది, అక్కడ ఈకో సిస్టమ్ ఇష్యూ వస్తుంది, ఆడ జింక చచ్చిపోయింది ఆ కేసులు వస్తాయి, నెమలు చచ్చిపోయినాయి ఆ కేసులు వస్తాయి. కొన్నోడు బకరా అవుతాడు తప్ప ఏం కాదు. ఒకడు కొన్నాడు కూడా, కొన్నోడు బాగుపడడు, ఎవరు కొననీయము వినామనీయము వీళ్ళకి.